వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపుతుంది. మంటల్లో కాలి బూడిదయ్యాయి 4000 ఈవీఎంలు. దక్షిణ 24 పరగనాల జిల్లాల్లోని అలీపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో ఈవీఎంలతో పాటుగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మంటలను అదుపు తెచ్చేందుకు 24 గంటలు పైగా శ్రమించారు ఫైర్ సిబ్బంది. మంటల్లోనే ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో వాడినటువంటి 10 నియోజకవర్గాల ఈవీఎంలు బూడిదైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయంటున్నారు ప్రభుత్వం. ఇదే బిల్డింగ్ లో జిల్లా పరిషత్ ఆఫీస్ ఉండడం గమనించదగ్గ విషయం. ప్రధానంగా ఇటీవలే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ ఈవీఎంలను భద్రపరిచినటువంటి బిల్డింగ్ లో తాజాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. దక్షిణ 24 పరగనాల జిల్లాలోని అలీపూర్ ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు కూడా చోటు చేసుకున్నటువంటి ప్రాంతం, సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం. తాజాగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పలు ఈవీఎంలు మంటల్లో కాలి బూడిదైనట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, వెస్ట్ బెంగాల్లో 4000 ఈవీఎంలు కాలి బూడిదైపోయినటువంటి ఘటన, అసలు ప్రమాదానికి గల ప్రాథమిక కారణంగా ఏం తెలిచారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈవీఎంల పనితీరుపై, ఈవీఎంల ట్యాంపరింగ్ పైన ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక కేసులు నడుస్తున్నాయి. మరోపక్క పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓట్ ట్యాంపర్ జరిగింది. బీజేపీ నేరుగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను పోలింగ్ కౌంటింగ్ సెంటర్ నుంచి తరిమి అక్కడ భారీ స్థాయిలో మెజార్టీలు ప్రకటించుకున్నారు అంటూ విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమాదం వల్ల దాదాపు 4000 ఈవీఎంలు కాలిపోవడం ఇప్పుడు ప్రస్తుతం చర్చ అయింది. ఎందుకంటే దక్షిణ 24 పరగనాల జిల్లాలో ఓ బిల్డింగ్ లో అనుకోకుండా మంటలు వ్యాపించాయి అని చెబుతున్నప్పటికీ దాదాపు అక్కడ ఉన్న 4000 ఈవీఎంలు దగ్ధమయ్యాయి. దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు మొత్తం ఆ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీరు పైన నేరుగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఏవైతే ఎఫ్ఐఆర్ ద్వారా తొలగించిన ఓట్ల కంటే తక్కువ మెజార్టీ ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అంటూ ఆమెకు సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయితే ఆ నేపథ్యంలో దాదాపు 80 నియోజకవర్గాల్లో పైగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటే ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ నేపథ్యంలో భాగంగా నేరుగా ఏవైతే దక్షిణ పరగనాల 24 జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే దక్షిణ 24 పరగనాల జిల్లాలో ఓ బిల్డింగ్ లో అనుకోకుండా మంటలు రేపడం, ఆ మంటల్లో ఈవీఎంలతో పాటు వస్తువులు కూడా చెల్లాచెదురైపోయిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ బిల్డింగ్ లో జిల్లా పరిషత్ ఆఫీస్ ఉంది. ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, విచారణ జరుపుతున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగిన అంశం కూడా దాదాపు 24 గంటల తర్వాత బయటకు వచ్చిన నేపథ్యం చూసాం. దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు అక్కడే ఉన్నాయి. మంటలు అనేది 9-10 ఫ్లోర్లకి ఎలా వచ్చాయి అనే అంశం కూడా అర్థం కాలేదంటూ అక్కడ ఉన్న మంత్రి కౌశిక్ చౌదరి ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రమాదం కుట్రకోణంలో జరిగిందా, ప్రమాదం కావాలని జరిగిందా, దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయనే అంశం పైన కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించడం జరిగింది. ఉదయం బిల్డింగ్ లో మంటలు రేగిస్తే కిరణ్ మీరన్నట్లుగా ఈవీఎం వ్యవస్థల పైన, మరీ ముఖ్యంగా ఓటింగ్ నమోదు పైన, ఓట్ల తొలగింపు పైన ముందు నుంచి కూడా టీఎంసీ ఆరోపిస్తుంది. పలు కీలకమైనటువంటి కాంట్రవర్సీస్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ ఉన్న పలంగా అంత పెద్ద బిల్డింగ్ లో 9-10 అంతస్తులకి మంటలు ఏ విధంగా వ్యాపించే, పూర్తిగా కాలిపోయే వరకు అక్కడ వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారంట? ఇక్కడ అగ్ని ప్రమాదం అనేది మానవ కోణంలో జరిగిందా లేక సాంకేతిక కోణంలో జరిగిందా అనే అంశాలు కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 10 అంతస్తుల బిల్డింగ్ లో 9-10 అంతస్తులో ఉన్న ఈవీఎంలు కాలిపోవడానికి గల కారణం ఏంటి? దీని వెనుక కుట్ర కోణం ఉందా? ఇప్పటికే మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలపై పలు అనుమానాలున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పనితీరు పైన కూడా తీవ్ర విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా కోర్టులో కేసు కొనసాగుతుండగా దక్షిణ 24 పరగన జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల ఈవీఎంలు అక్కడ కాలి బూడిదయ్యాయి. కాలి బూడిద కావడంతో
ప్రస్తుతం టీఎంసీ ఆరోపించినట్టు దీని వెనుక మానవ కోణం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం పనితీరు పైన అనుమానాలు ఉన్నాయి. మరోపక్క ఎన్నికలు జరిగిన అక్రమాలు, ఏవైతే ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీపై దాడి, ఇలా వరుసగా జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత దీని వెనుక మానవ కోణం ఉందా అనే కోణంలో కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచి ఆ రాష్ట్రంలో ఈవీఎంలకు సంబంధించిన అంశాలు కానీ, ఈవీఎం డేటాకు సంబంధించిన అంశాలు కానీ ఏవి కూడా ఖాళీ బూడిద కావడమా లేక కాల్చివేయడమా ఏదో కన్ఫ్యూజ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో చూసాం, 45 రోజులు మినిమం ఏవైతే ఈవీఎం స్లిప్పులు, ఏదైతే మనం ఓటేసిన ఈవీఎం స్లిప్ ఎన్నికల కమిషన్ దగ్గర ఉండాలి. అయితే అప్పుడు ఎన్నికల కమిషన్ గా ఉన్న మీనా అవి కాలిపోయాయి, కాల్చేసాము, ఖాళీ బూడిదయ్యాయంటూ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పలు అనుమానాలకు దారితీసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పనితీరు పైన పలు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణతో ఒడిశా లాంటి రాష్ట్రాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలో అనుమానాలు ఉన్నాయి, మరోపక్క ప్రభుత్వాల ఏర్పాట్ల అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యమే మరోసారి బెంగాల్లో జరిగింది. బెంగాల్లో కావాలని ఈవీఎంని ఖాళీ బూడిదయ్యేలాగా మానవ కోణంలో ప్రయత్నం చేశారనే ఆరోపణలు చేస్తే మరొక ఈఎంసీ పైన ఇప్పటికే దుమ్మెత్తిపోతుంది. ఎందుకంటే బీజేపీ గెలిపే అక్రమంగా గెలిచి అధికారంలోకి వచ్చారనే అంశం, మరోపక్క టీఎంసీని టార్గెట్ చేసుకుని టీఎంసీని చీల్చడం, టీఎంసీ అసెంబ్లీ పక్షం, టీఎంసీ లోక్సభ పక్షం, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశం వెళ్తుందా అనేది కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో దాదాపు 4000 ఈవీఎంలు కాలిపోవడం, దీని వెనుక మానవ కోణంలో తప్పిదం ఉందంటూ ఇప్పటికే విమర్శలు లేకపోతే దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పనితీరు పైన ఉన్న అనుమానాలు, ఇటు ఈవీఎంలు ఖాళీ బూడిద కావడం కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ. ఎన్నికల సంఘం పనితీరు పైన ఒక చర్చ, మరోపక్క ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేరుగా మానిటరింగ్ చేస్తుందంటూ ఇటీవల తీవ్ర విమర్శలు మరింత పెరిగాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తర పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల వెస్ట్ బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల వెలికివేత, మరి ముఖ్యంగా ఓటర్లను తీసివేటటువంటి విషయంలో టీఎంసీ చేసినటువంటి పలు కీలకమైనటువంటి ఆరోపణలు మనం చూసాం. విధానానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లడం, ఎన్నికల సంఘం యొక్క పనితీరు పైన మమతా బెనర్జీ విమర్శలు గుప్పించినటువంటి నేపథ్యం. తాజాగా ఇటీవలే ఎన్నికల్లో ఓట్లు నిక్షిప్తం చేసినటువంటి 4000 ఈవీఎంలు మంటల్లో కాలి బూడిదైపోయాయి. ప్రధానంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్నటువంటి అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి జిల్లాగా, సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా ఉంది అలీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లా. ఈ నేపథ్యంలో 9-10 అంతస్తుల్లోకే మంటలు ఎలా వ్యాపించాయి, అక్కడ మానవ కోణంలో ఏదైనా తప్పిదం జరిగిందా లేదా షార్ట్ సర్క్యూట్ ఏదైనా కారణం ఉంటుందా అనేటువంటి కోణంలో కూడా మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. కానీ మంటల్లో ఈవీఎంలతో పాటుగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దగ్ధమవడం మాత్రం కలకలం రేపేటువంటి ఘటన. ఎన్నికలు కంప్లీట్ అయి ఫలితాలు వచ్చిన 1 నెల తర్వాత, అంటే కేవలం 1 నెల మాత్రమే ముగిసినటువంటి నేపథ్యం, ఎన్నికల సంఘం ప్రజల ఓటర్లను చాలా జాగ్రత్తగా నిక్షిప్తం చేసేటువంటి ఈవీఎంలకు భద్రత కల్పించడంలో ఎక్కడైనా లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని అవలంబించారా అనేటువంటి కాంట్రవర్సీ కూడా వస్తుంది. 24 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది శ్రమించిన తర్వాత మాత్రమే మంటలు అదుపులోకి వచ్చాయి. మంటల్లో ఇటీవలే వాడినటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా కాలి బూడిదైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయంటుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.